హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక స్టైర్ కేస్ మీద పడ్డాం. ఇందాక డాగ్ లెగ్డ్ స్టైర్ కేస్ గురించి ఒక వీడియో తీశాను. అదే విధంగా ఇప్పుడు 3 ఫ్లైట్ స్టైర్ కేస్, అంటే ఒక లిఫ్ట్ ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి సెంటర్‌లో లిఫ్ట్ ఉందనుకోండి. మనం వెంబటనే 0 లేయర్‌కి వెళ్ళిపోదాం. రైట్. పీడీసీఆర్ టూల్స్ షో ఆల్ లేయర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకుందాం, మనం ఇక్కడ జనరల్‌గా లిఫ్ట్ ఉంది అనుకోండి. నేను చూపించలేదు ఇక్కడ లిఫ్ట్. ఇది పాయింట్. ఇది 0 లేయర్ మీద గీశాను నేను. దీని చుట్టూ మనం ఏంటంటే 3 ఫ్లైట్ స్టైర్ కేస్ అనేటువంటిది చూపించాం. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఉదాహరణకి ఇది ఉందనుకొని భావించుకోండి మీరు. తర్వాత ఈ 3 ఫ్లైట్ స్టైర్ కేస్ ఎలా ఇస్తారో నేను చూపిస్తాను నేను మీకు. సో దీనికి ఇలా పీ లైన్ వేసుకోవాలి. పీ లైన్ ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యింది చూడండి, చుట్టూ ఈ 3 ఫ్లైట్ స్టైర్ కేస్. మన డాగ్ లెగ్డ్ స్టైర్ కేస్కి ఎలాగైతే రెక్టాంగిల్ తీసుకున్నామో ఆ విధంగా కాకుండా దీనికి ఏం చేయాలంటే ఈ విధంగా మనం రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్నాక పీ లైన్, ఇంటర్మీడియట్ ల్యాండింగ్ ఓకే తీసుకుందాం. సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ ఎక్కడికి వస్తుందో తీసుకుందాం. ఓకే, ఓ స్నాప్, ఓఎస్ మోడ్. ఈ ఓఎస్ మోడ్లు ఇదంతా నా కంఫర్ట్ కోసం నేను తీసుకుంటున్నానండి. నేను ఓఎస్ మోడ్ 223 మీద డ్రాయింగ్ ఇస్తాను. పిఎల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇంటర్మీడియట్ ల్యాండింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫ్లోర్ ల్యాండింగ్. అంటే యాక్చువల్గా మన స్టైర్ కేస్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, అయినా కూడా 0.6 మీటర్స్ ఎక్స్ట్రా మనం చూపించాలన్నమాట. ఇది ఫ్లోర్ ల్యాండింగ్ ఇట్లా అని చెప్పి. ఇది యాక్చువల్గా మనం ఏంటంటే పార్కింగ్ లోపల చూపిస్తున్నాం ఇదంతా. సేమ్ ఇదే సబ్జెక్ట్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుద్ది, ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో. అది నేను వేరే వీడియోలో చెప్తాను. ఇది ఆ రెసిఫర్ ఎలా గీయాలి, ఏం చేయాలి అనేటువంటిది. రెసిఫర్ చూడండి ఎంత వంకలు టెంకలుగా ఉందో. ఈ విధంగా గీసుకోవాలా నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం 3 ఫ్లైట్ స్టైర్ కేస్ ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాం. రైట్. ఇది 0 లేయర్ మీద ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టైర్ కేస్ అనేటువంటి ఒక లేయర్ మీదకి వచ్చేయాలి. వచ్చి పీ లైన్ అని చెప్పి ఇక్కడ ఇంటర్మీడియట్ ల్యాండింగ్. ఇక్కడ ఎందుకు చూపించట్లేదు మనం ఇంటర్మీడియట్ ల్యాండింగ్ అంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. మరి 2 ఇంటర్మీడియట్ ల్యాండింగ్ ఉన్నప్పుడు 2 ఇంటర్మీడియట్ ల్యాండింగ్స్ మనం అసైన్ చేసే ఆప్షన్ వాళ్ళు పెట్టి ఉండాలి. వాళ్ళు పెట్టలా, ఒకటే తీసుకుంటుంది. రెండోది పెడితే తప్పని చెప్తుంది. మరి ఏంటో అది. కానీ మనం కూడా ఒకటే పెడదాం. వాటి పీ లైన్ అని చెప్పి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం. సేవ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీడిసిఆర్ మార్క్ స్టైర్ కేస్. దీంట్లో 3 ఫ్లైట్ స్టైర్ కేస్ అని ఉంటుంది చూడండి. ఇది 3 ఫ్లైట్ స్టైర్ కేస్. 4 ఫ్లైట్ కూడా ఉంది ఇక్కడ. 3 ఫ్లైట్ స్టైర్ కేస్ అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. చేసుకుంటే దాని పేరు పడిపోయింది 3 స్టైర్ కేస్ 3FL అని. రైట్. 3DCR మార్క్ స్టైర్ కేస్. ఫ్లైట్ విడ్త్ మనకు తెలిసిందే, ఒక్క విడ్త్ తీసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా 3DCR మార్క్ స్టైర్ కేస్ ఇంటర్మీడియట్ ల్యాండింగ్. ఇక్కడ కూడా చూపించుకోవచ్చు మనం. నేను ఎందుకు ఇక్కడ చూపించున్నాను. ఇంటర్మీడియట్ ల్యాండింగ్, 3DCR మార్క్ స్టైర్ కేస్, ఫ్లోర్ ల్యాండింగ్. ఇది ఫ్లోర్ ల్యాండింగ్ అంటే రూఫ్ లెవెల్లో ఎక్కడైతే ఈ స్టైర్ కేస్ పేజ్ జాయిన్ అవుతుందో అది ఫ్లోర్ ల్యాండింగ్ అని వాళ్ళు వెర్షన్ అనమాట. రైట్. ఫ్లోర్ ల్యాండింగ్ తీసేసుకున్నాము. ఈ విధంగా మనం ఏంటంటే ఈ 3 ఫ్లైట్ స్టైర్ కేస్ అనేటువంటి దాన్ని మనం కంప్లీట్గా చేసేసాము. సో ఈ విధంగా చేస్తే మనకు ప్రీడిసిఆర్ స్టాండర్డ్స్ ప్రకారంగా ప్లాన్ అయినటువంటి స్టైర్ కేస్ వరకు అప్రూవ్ అయిపోద్ది అన్నట్టు. అంటే మిగతావి కూడా మనం అన్ని కరెక్ట్ చేయాలి. సో స్టైర్ కేస్ వరకు ఇదైతే సెట్టింగ్. ఇప్పుడు మనం కావాలంటే దీంట్లో నేను లిఫ్ట్ కూడా పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో మీకు. ఆ తర్వాత ఇక్కడ ఈ రెసిఫైర్ నేను చూపించాను చూడండి. ఇక్కడ రెసిఫైర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇది మన బిల్డింగ్ అన్నట్టు. ఇది ఎక్కడైతే మనకు ఈ గ్రిప్స్ ఏవైతే సెలెక్ట్ అయ్యానో దీన్ని గ్రిప్స్ అంటారండి. ఇవి వచ్చి కూల్ గ్రిప్స్. ఏదైతే మనకు కనిపిస్తున్నాయో బ్లూ కలర్లో ఇవి కూల్ గ్రిప్స్. నేను దీన్ని సెలెక్ట్ చేస్తే రెడ్గా కలర్ మారింది కదా. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ హాట్ గ్రిప్. హాట్ ఇది కూల్ గ్రిప్, హాట్ గ్రిప్ అంటారు, గ్రిప్స్ అంటారు వీటిని. ఇది ఆటో గైడ్లో ఈ గ్రిప్స్ అన్ని సెలెక్ట్ అయినాయి చూడండి. ఎంత క్రాస్గా ఉంది చూడండి. లైన్ ఇట్లా వచ్చి. సో బాల్కనీ మనోళ్ళు ఏమనుకుంటారంటే ఓన్లీ స్టైర్ కేస్కి ముందు కొద్దిగా బిట్టి చూపించాలనుకుంటారు. లేదు, మన ఇష్టం. బాల్కనీ ఎక్కడ దాకా చూడండి. ఎక్కడైతే గ్రిప్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయో ఇదంతా బాల్కనీ. కాబట్టి 3 ఫ్లైట్ స్టైర్ కేస్ చేసే విధానం అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను దీంట్లో రెసిఫర్ ఏ విధంగా గీసాము, ఆ బాల్కనీ ఏ విధంగా గీసాము, ఎట్లా సైన్ చేసాము అనేటువంటిది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ. బాయ్.